ఈ ఆలోచన వచ్చినప్పుడు నేను ఇది 2014లో మొదలుపెట్టాను యాక్చువల్గా బిల్డింగు. మధ్యలో కొంత మా ఫండ్స్ నుండి ఇంకోటి డిలే అయింది. మధ్యలో 2 సంవత్సరాలేమో కోవిడ్, ఈ పనులు అవ్వలేదు. అవటం అయినా సరే నేను నా అనుకున్నటువంటి ఏదైతే సోలార్తో చేద్దామని మొత్తం ఎలివేషన్గా సోలార్ ప్యానల్స్ ఇప్పుడు దాకా అందరూ చేసిన వాళ్ళందరూ కూడా రూప్ టాప్ మీద లేకపోతే ఓపెన్ సైట్ల మీద ఇలాంటి చోట చేశారు. కానీ ఎలివేషన్గా సోలార్ ప్యానల్స్ మనం ఎందుకు చేయకూడదు? అలా చేస్తూ దాంట్లో సక్సెస్ అయ్యి ఈ క్రెడిట్ అంతా కూడా నరేంద్ర మోడీ గారిదే. కారణం ఏంటంటే ఆయన తాలూకు స్ఫూర్తిగా ఇది నాకు అంత తప్ప నుంచి వేరే ఏం కాదు. ఇందులో సోలార్ ప్యానల్స్ మొత్తం ఇది నేను ఇట్లా ఇన్స్టాల్ చేయవలసింది 100 నుంచి 110 కిలోవాట్స్. ఇప్పటికి 76 కిలోవాట్స్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిచ్చాను. ఇంకా ఒక 30-35 కిలోవాట్స్ రూప్ టాప్ మీద చేయాలి. ఇప్పుడు వరకు చేసిన దానికి ఒక 50 లక్షలు అయింది నా ఖర్చు. ఇప్పుడు వచ్చే పవర్ అంతా పర్ డే నాకు 150 నుంచి 180 కిలో యూనిట్లు నాకు వస్తుంది రెగ్యులర్గా ప్రజెంట్. ఇప్పుడు రూప్ టాప్ మీద కూడా వేసేసి అది 300 వస్తుంది. అంటే అంత వేరియేషన్ వస్తుంది అనమాట. అంటే సోలార్ వర్టికల్గా వేసిన దానికి హారిజెంటల్గా వేసిన దానికి అంత తేడా వస్తుంది. సో హారిజెంటల్ కూడా కంప్లీట్ చేసేసి మొత్తం కలిపి ఇచ్చేసేస్తే నేను ఏదైతే నా బిల్డింగ్కి ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్ ఇదైతే ఉందో ఈ నమో ఇన్స్పైర్ స్మార్ట్ ఇన్ అని పెడతానికి కూడా ఒక చిన్న కారణం ఉంది. మనకి గత ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంటు మన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలు అనౌన్స్ చేసింది భారతదేశం మొత్తం. అందులో మన విశాఖపట్నం ఒకటి స్మార్ట్ సిటీ కింద అనౌన్స్ చేశారు అప్పటి కేంద్ర మంత్రి, తర్వాత ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు. సో అంటే 2 పేర్లు కలిసి వచ్చినాయి నాకు. అట్లా వ్యాపారం ప్రకంగా నమో ఇన్స్పైర్ స్మార్ట్ ఇన్ ఎల్ఎల్పి, ఓన్లీ బిజినెస్ వరకు స్మార్ట్ ఇన్ ఇట్లా చేశాను. దీంట్లో చేసినందువల్ల నాకు ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తానికి నన్ను నడవాలంటే నాకు కరెంట్ కావాలి. కరెంట్ ఏపీడీసీఎల్ నుంచి తీసుకుంటాను. నాకు ఎప్పుడైనా ఉంటుంది అవకాశం. మనం ఎవరైనా చేసినా అప్లై చేసినా వస్తుంది. కానీ అది తీసుకుంటే బిల్లు దగ్గర 50 నుంచి 60,000 యావరేజ్ని రావడానికి అవకాశం ఉంది నెలకి. వాళ్ళ రేట్లు అవనివ్వండి, నా యూటిలైజేషన్ అంతా కలిపి. అదే ఇప్పుడు నేను సోలార్ చేసుకున్న దానిలో నాకు మహా వస్తే 10-12 వేల రూపాయలు వస్తుంది బిల్లు. 10-12 వేల రూపాయలు కూడా ఎందుకు వస్తుంది అంటే దీంట్లో దగ్గర 5-6 వేల రూపాయలు ఈ గవర్నమెంట్ తాలూకు ఇది ట్యాక్సులు, ఫిక్స్డ్ ఛార్జీలని, లేకపోతే ఎవడో వాడేసి వెళ్ళిపోయింది అది కూడా మన ఎత్తినేసేసి ఇప్పుడు మన దగ్గర వసూలు చేసుకున్న డబ్బులు ఇవన్నీ అంతే తప్ప యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ మంత్ నేను పవర్ వాడింది 200, ఓన్లీ 200. ఈ మిగతావన్నీ కలిపితే 8,000 అయినాయి. అట్లా నాకు ఇదంతా కూడా ఇప్పుడు రేపొద్దునే మిగతా బాకీ ఉన్నటువంటి ప్యానల్స్ కూడా రూప్ టాప్ మీద వేసేసిన తర్వాత నేను అనుకోవటం నాకే డబ్బులు వస్తాయి ఏపీడీసీఎల్ నుంచి. కారణం అవునండి, అయిపోతాయండి. అదే చెప్తున్నా. ఇప్పుడు రేపు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నా వాడకం మొత్తం ఫ్రీ అయిపోయి నాకు నెలకు 10,000, 15,000, 20,000 ఏపీడీసీఎల్ నుంచి వస్తూ ఇప్పుడు నాకు నెలకు 50,000 రూపాయలు నేను కట్టవలసిన బిల్లు నాకు మిగిలిపోయిందిగా. అది కలిపి నాకు 7-8 సంవత్సరాల్లో నాకు మొత్తం జీరో అయిపోతుంది. ఒకటి. రెండోది ఇదంతా చేయడానికి గల కారణం ఏంటంటే మెయిన్ ఈ సెంటర్ ఏదైతే ఉందో ఇది హెవీ పొల్యూటెడ్ ఏరియా. విపరీతమైన పొల్యూషన్ వస్తుంది పోర్ట్ నుంచి ఏమనండి, కోల్ జెట్టి నుంచి, ఇలాంటి వాటిలో నుంచి. దీన్ని నేను కంట్రోల్ చేయాలి అంటే దీనికి ప్లెయిన్ గ్లాసెస్ కానీ ఆర్డినరీ ఏసీపీ ప్యానల్స్ కానీ బిగించాలి. ఇవి 2 బిగించేస్తే నాకు అవుతుంది నా 30-35 లక్షల్లో కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో 50%, 60% నాకు అయిపోతుంది. కానీ దాని రూపాయి వెనక్కి రాదు నాకు. డెట్ క్యాపిటల్ అది బిల్డింగ్ ఉన్నంతకాలం ఆ 30-45 లక్షలు బ్యాంకే. కానీ ఇది నేను 60 లక్షలు పెట్టినా రేపొద్దున ఈ మిగతా బ్యాలెన్స్ 10 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం కంప్లీట్ చేసినాక 60 లక్షలు కూడా నాకు 7-8 ఏళ్ళలో నాకు రిటర్న్ వచ్చేస్తుంది. ఒకటి. పోనీ నేను నెల అసలు అది వాడలేదు, సోలార్ వాడలేదు, మామూలు ఆర్డినరీ గ్లాసెస్ వాడాను. ఇప్పుడు నేను వాడుతున్నటువంటి కరెంట్ ఉంది కదండి, 50-60 వేల రూపాయల వర్త్ కరెంటు. ఆ కరెంటు ప్రొడ్యూస్ చేయాలంటే అవతల కోలో బొగ్గు తగలబెట్టాలి, లేకపోతే నీళ్లను ఆవిరి చేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలి. ఆ రకంగా పర్యావరణానికి కూడా హానిది. ఆ పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా సోలార్ ప్యానెల్ వాడితే పర్యావరణాన్ని రక్షించడంతో పాటు నేను ఆదాయం పొందుతున్నాను. నేను 10 మందికి ఒక ఇది అవకాశం ఇలా కూడా చేయొచ్చు అని చూపించడం అని అవుతానన్న ఉద్దేశంతో ఇదంతా చేశాను. ఇది అనకూడదు కానీ అసలు దీనంతటికి ఇంత పబ్లిసిటీ, ఇంత ఇది రావడానికి కావడం కేవలం పాత్రికేయ మిత్రులే. అందులో నాకు ఇది లేదు. కారణం ఏంటంటే ఏమీ అడగకుండా వాళ్ళంతకు వాళ్ళు వచ్చేసేసి ఇది ఇంత చేసింది మీరు ఎందుకు దాచిపెట్టుకున్నారు? నేను దాచిపెట్టలేదు బాబు, ఇంక చేస్తున్నాను. టపమని అన్ని పత్రికలు, అన్ని టీవీ ఛానల్స్, ఇంక్లూడింగ్ బీబీసీ అండ్ ఏఎన్ఐ వాళ్ళు కూడా తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా దీన్ని చేస్తారు. దాని ప్రభావం ఎట్లా పడిందంటే
అమెరికా నుంచి ఒక 7-8 మంది స్వయంగా మనుషులను పంపించారు, వాళ్ళ తాలూకు పెద్దవాళ్ళని ఇక్కడికి పంపించేసి ఆయన ఇట్లా చేసాడు, దాంట్లో నుంచి ఆదాయం కూడా పొందుతున్నాడు, మీరు ఎందుకు చేయకూడదు, వచ్చి తీసుకెళ్లారు. విజయవాడ వచ్చింది, ఏలూరు నుంచి వచ్చింది, మన హైదరాబాద్ నుంచి అయితే 2-3 చేశారు. ఇట్లా అలాగే మన ప్రాజెక్టును చూసి ఒక పెద్ద సంస్థ 4 ప్రాజెక్టులు ఇచ్చింది, అరౌండ్ 5 కోట్ల రూపాయల వర్క్ ఈ ఇంజనీర్స్కి ఎవరికైతే వాళ్ళకి ఇచ్చారు. ఆ రకంగా నేను నా వరకు అంటే అటు నరేంద్ర మోడీ గారి పేరు పెట్టినందుకు ఆయన చేస్తున్నదంటే ఆయన ముందు మనం ఏమీ కాదు అంటే ఇప్పుడున్న పరిస్థితిలో. ఒకప్పుడు అంటే నాకు అధికారి, కానీ ఇవాళ 130 కోట్ల మందికి ప్రతినిధి, ఆయన 130 కోట్ల మందికి ప్రతినిధి. కాబట్టి ఆ పేరు నిలబెట్టడం కోసం చేసిన ప్రయత్నంలో భాగమే ఈ సోలార్ ప్రాజెక్టు. నమస్కారం.